తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రైతులను నకిలీ విత్తనాల సమస్య తీవ్రంగా వేధిస్తుండగా ఇక ఆ సమస్య లేకుండా నాణ్యమైన విత్తనాలు రైతుల సహకారంతో తయారు చేసేందుకు రాష్ట్రంలో విత్తన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రతి జిల్లాలో 3 చొప్పున ఈ సంఘాలు ఏర్పాటు చేసి విత్తనోత్పత్తి చేయనున్నారు. రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య విత్తనాల ఎంపిక. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉండగా వాటి కారణంగా రైతులు మోసపోతున్నారు. సరైన పంట దిగుబడి రాక పెట్టుబడులు పెరిగి అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు తీపి కబురు చెప్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాణ్యత, అధిక ఉత్పాదకత, దిగుబడుల సాధన లక్ష్యాలతో దేశంలో మొదటిసారిగా విత్తన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ సంఘాలకు నాబార్డ్ ఆర్థిక సాయం అందించనుంది. ఈ విత్తన సహకార సంఘాల ద్వారా నాణ్యమైన విత్తనోత్పత్తి చేయించడం, వాటి బ్రాండింగ్ ఇచ్చి రైతులకు నేరుగా పంపిణీ చేయడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇందులో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖలు భాగస్వాములుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 97 విత్తన సహకార సంఘాలు అంటే జిల్లాకు 3 చొప్పున, ఒక జిల్లాలో 4 చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొచ్చింది. మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 97 విత్తన సహకార సంఘాలు అంటే జిల్లాకు 3 చొప్పున, ఒక జిల్లాలో 4 చొప్పున ఏర్పాట్లు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ ప్రాజెక్టుకు నాబార్డ్ ఇప్పటికే 1.93 కోట్ల గ్రాంట్ ను మంజూరు చేసింది. దీనికి అనుగుణంగా అగ్రివర్సిటీ కార్యాచరణ చేపట్టింది. ఈ విత్తన సహకార సంఘాల్లో ఒక్కో సంఘంలో 30 నుంచి 40 మంది ఆదర్శ రైతులు ఈ విత్తన సహకార సంఘాల్లో ఒక్కో రంగంలో 30 నుంచి 40 మంది ఆదర్శ రైతులు సభ్యులుగా ఉంటారు. వీరు నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి, ప్యాకేజింగ్, పంపిణీ వంటి వాటిపై రైతులకు శిక్షణ ఇస్తారు. విత్తన సహకార సంఘాలు ఉత్పత్తి చేసే విత్తనాలకు తెలంగాణ సీడ్ పేరిట బ్రాండింగ్ ఇస్తారు. వాటిని వ్యవసాయ సహకార సంఘాల్లోని సభ్యులకు అందిస్తారు. మిగిలితే ఇతర రైతులకు కూడా రాయితీలపై విక్రయిస్తారు.